కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర గత 2 రోజుల క్రితం జగ్గంపేట నియోజకవర్గంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందంటూ మీడియాలో చేసిన ఆరోపణలపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆయన తనయుడు నవీన్ కుమార్పై చేసిన ఆరోపణలపై జగ్గంపేట నియోజకవర్గం నుండి మండల స్థాయి గ్రామ స్థాయి టీడీపీ నాయకులు గత 2 రోజుల నుండి పాటంశెట్టి సూర్యచంద్రపై చేసిన ఆరోపణలపై ఆయన స్పందిస్తూ గురువారం సాయంత్రం బూరుగుపూడి ఆయన స్వగృహంలో పాటంశెట్టి సూర్యచంద్ర విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి 2026-27 బడ్జెట్ రిలీజ్ చేసిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,32,000 కోట్ల నిధులు బడ్జెట్ రిలీజ్ చేశారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, ఈ నిధుల్లో కనీసం పూర్తి స్థాయిలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి ఏలేరు ఆధునీకరణకి ₹1 కూడా నిధులు ఇవ్వలేదు. అదే రకంగా కిర్లంపూడి, గండేపల్లి, గోకవరం విద్యార్థులకి డిగ్రీ కాలేజ్ లేక ఎన్నో అవస్థలు పడతా ఉన్నారు మన నియోజకవర్గంలో. ఈ మలవరం ఎత్తిపోతల పథకం కానీ, సబ్సిడైడ్ డ్రింకింగ్ వాటర్ కానీ, ఇటువంటి ప్రధాన సమస్యలు సాగునీరు, తాగునీరు, విద్య, ఉపాధి, వైద్యం గురించి జగ్గంపేట నియోజకవర్గం వెనకబడి ఉంది. ఎన్నికల ముందు పదే చెప్పారు, ఏం చేశారు, ఎందుకు నిధులు కేటాయించలేకపోయారు అని ప్రశ్నించారు. రెండవది 200 కోట్ల రూపాయలు అవినీతి చేశారు అని చెప్పి ప్రశ్నించాం. ఈ రెండు మాట్లాడిన దాని మీద గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి కూడా నేను విన్నవించుకున్నది ఏంటంటే, 14వ తేదీన బడ్జెట్ రిలీజ్ చేశారు. 17-18లో బడ్జెట్ చర్చ జరుగుద్ది. ఈ చర్చలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి నియోజకవర్గానికి ఇస్తానన్న హామీలు ఒక్కసారి మీరు అసెంబ్లీలో ప్రస్తావించండి చర్చలో భాగంగా అని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారికి నేను విన్నవించుకున్నాను. వారు ఏం చేశారంటే, నేను నిన్న మొన్న కూడా చూడడం జరిగింది అసెంబ్లీలో, ఏమన్నా ప్రస్తావిస్తారేమో, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి శాసనసభ్యులు ప్రస్తావించాలి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు మరి ఎంతో అభివృద్ధి చెందాలి, ఈ టైంకి పూర్తి చేస్తాం, ఇన్ని వేల కోట్లు రిలీజ్ చేస్తున్నామని ఎప్పటికప్పుడు వారం అభివృద్ధి మీద నివేదిక తెప్పించుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అదే రకంగా మన ప్రాంతానికి ఏలేరు నది, సుమారు 60 నుంచి 65 వేల ఎకరాల ఆయకట్టున్న ఏలేరు నది గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇసుక తీసేయడం వల్ల కాలువ లోతయ్యి, మరి కాలువల మేరకై ఏలేరు లోతయింది. రైతులు మరి వరద వస్తే మునిగిపోతా ఉన్నాయి, వరద లేకుండా సక్రమంగా నీరు వస్తే ఇంజులు పెట్టి తోడుకోవాల్సి వస్తుంది అని మీరు అసెంబ్లీలో ప్రస్తావించి నిధులు ఎందుకు కేటాయించలేదని అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మాట్లాడండి అని నేను చెప్పాను. మరి ఏలేరు ఆధునీకరణ ఎంత అత్యవసరం అండి. 45 కిలోమీటర్లు ఏలేరు ప్రాజెక్టు నుంచి అక్కడ గోదావరి వరకు 45 కిలోమీటర్లు. ఈ 45 కిలోమీటర్లకు కూడా 20 సంవత్సరాల నుంచి నిధులు లేవే. మరి ఇంచుమించు 105 కోట్లతో టెండర్ అయ్యింది, 56 కోట్లు ఖర్చు పెట్టారు. అది కూడా ఎక్కడ లాస్ట్ 8 కిలోమీటర్లో చేశారు, అది కూడా తక్కువ. 45 కిలోమీటర్లు ఆధునీకరణ చేస్తేనే ఈ సుమారు 60,000 ఎకరాలకి సాగునీరు అందుద్ది. అవన్నీ మీకు తెలుసు. మరి అదే రకంగా మలవరం తాళ్ళూరు ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడాం. తాళ్ళూరు ఎత్తిపోతల పథకాన్ని అక్కడ అమరనిరాహార దీక్ష కూడా చేసాం మేము. రైతులు కష్టాల గురించి నేను మాట్లాడే హక్కు నాకుంది, నాకే కాదు రైతులకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. నేను దాని గురించి మాట్లాడాను, అది తప్పే ఉంది. అదే రకంగా ఒకసారి వీడియో చూడండి ఒకసారి. మనందరం అనుకున్నాం అమాయకుడని, అనుకున్నారా లేదా? అమాయకుడు అనుకుంటే ఈ ఎమ్మెల్యేని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది వీడు పెద్ద గరుడుగా ఉన్నాడని. గండేపల్లి మండలం రామేశ్వరంపేటలో 200 ఎకరాల విస్తీర్ణంలో కొండను తవ్వి ఈ ఆనకొండలు గ్రావెల్ మొత్తం కొట్టేశారు. తమ్ముళ్ళు మింగేశారు మొత్తం, కొండ మింగేసిన ఆనకొండల వీళ్ళు. విశాఖపట్నంలో రిషికొండని కొట్టేసి పెద్ద ఆనకొండ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చిన్న ఆనకొండ రామేశ్వరంపేటలో 200 ఎకరాలు కొట్టేశాడు. ఇదే కాదు, ఇంకో పక్కన చూస్తే ఇతను ఇంద్రపాకలో అవినీతి సొమ్ముతో 108 ఎకరాలు
చెరువు ఉంటే ఇరిగేషన్కి ఇవ్వాల్సిన నీళ్లు ఇవ్వకుండా చేపల చెరువుగా మార్చుకొని డబ్బులు కొట్టేశారు. అవునా కాదా? అయినా మీరేం మాట్లాడరు. నేనే మాట్లాడాలా? మీరు మాట్లాడితే 10 మంది తెలుస్తుంది వాళ్ళ అవినీతి. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడ మర్రిపాక రామవరం గ్రామాల మధ్యన పుష్కర బ్రాంచ్ కెనాల్, అక్కడ గట్టు మొరం ఉందే, అక్కడది ఉందా? పక్కన గుట్ట ఉంది, అక్కడ మట్టి ఉందా? ఏం తమ్ముళ్ళు, కొండ కరిగిపోయింది, గట్టు మాయమైపోయింది, ఎమ్మెల్యే మాయ. ప్రజలంతా పాపం మీరు గమ్మునున్నారా? ఉండకపోతే మీ మీద కేసులు. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే చూడండి, ఇలా డ్రిడ్జింగ్ మిషన్లు తీసుకొచ్చిలో ఉన్న ఇసుకని తీసేస్తున్నారు. మట్టి అక్కడ ఇప్పుడు స్టిల్ ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ మురారి గండెపిల్లో వందలాది లారీలు తిరుగుతూ ఉన్నాయి, మామిడాల్లో తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మన పోలవరం అంటే ఈ పోలవరం కాలువ గట్లు లారీలు వెళ్తూ ఉన్నాయి. ఇది టోల్ గేట్ తగలకుండా. ఈ టోల్ గేట్ వల్ల గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆదాయం పోతుందని చెప్పేసి పెద్ద పెద్ద గడ్డలు అక్కడ పోలవరం కాలువ గట్టుకి వేస్తే ఈ నెహ్రూ గారు కూడా ఉండే ప్రధాన నాయకుడు అక్కడ మిషన్ తీసుకొచ్చి గడ్డలు తీయించేసాడు. ఆ టోల్గేట్ వాళ్ళు NH5 వాళ్ళు వచ్చి వీడియోలు తీస్తుంటే సెల బద్దలు కొట్టేసి మిషన్తో తొక్కిచ్చేస్తానని చెప్పాను నెహ్రూ గారి మనుషులు. అంటే ఎంత దారుణమా? సాక్ష్యాలు ఒకటే సాక్ష్యం, అక్కడ లోతు పొడవు వెడల్పు నేను చూపించడానికి సిద్ధం. ఈ 2 సంవత్సరాల్లోనే 200 కోట్ల పైనే. ఇప్పుడు ఏ గ్రామంలో అవినీతి జరుగుతుంటే అధికారులు ప్రశ్నించట్లేదు అంటారు? భయం, అధికార పార్టీ భయం. ఎందుకంటే లేకపోతే ఏదో పథకాలు ఆఫ్ చేస్తారు, ప్రతి ఒక్కరు ఏదో ఆశ ఉంటుంది. పథకాలు ఆఫ్ చేస్తారు, కేసులు పెడతారు, దౌర్జన్యం చేస్తారు, తిడతారు, కొడతారు. ఇప్పుడు నేనే ఇంత పోరాటాలు చేసి, ఎన్నో నిరాహార దీక్షలు చేసి, ఎన్నో యుద్ధాలు చేసి, ధర్నాలు చేసి నాకే కబడ్దారు తొక్క తీసేస్తాం, తోలు తీసేస్తాం, నువ్వు ఎలా తిరుగుతావో చూస్తాం, నువ్వు గ్రామంలోకి ఎలా వస్తావో చూస్తావు, నాకే వార్నింగ్లు ఇస్తున్నారు. ఇంకా సామాన్యులకి ఏ రకంగా వార్నింగ్లు ఇస్తారు వాళ్ళు?